నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా 2 నెలలే మిగిలి ఉన్నాయి. ఓ పెద్ద విపత్తు రాబోతోంది. అందులోనూ ఇది సాధారణ విషయం కానే కాదు. మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ వీడియో చాలా ముఖ్యమైనది. పడమటి దేశపు వీరబ్రహ్మేంద్ర స్వామిగా పిలువబడే నోస్ట్రడామస్ ప్రెడిక్షన్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. అది ఏమిటో, ఎందుకు అంత సంచలనమో ఈ వీడియోలో వివరంగా మీకు చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. 16వ శతాబ్దానికి చెందిన భవిష్యవక్త నోస్ట్రడామస్ చేసిన భయానక భవిష్యవాణి ఈ ప్రెడిక్షన్. 2025 చివరిలో స్వర్గం నుండి దుర్మార్గ ఫైర్బాల్ ఒకటి భూమి మీద పడి మానవాళి చరిత్రను అంతం చేస్తుందని చెప్పారు. ఇది కేవలం పాత గ్రంథాలే కాదు, ఇది ఆన్లైన్లో వైరల్ అవుతున్న భయంకరమైన కథ. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. నోస్ట్రడామస్ అసలు పేరు మిచెల్ డి నోస్ట్రడామ్. 1503 సంవత్సరంలో ఫ్రాన్స్లో జన్మించిన జ్యోతిష్కుడు ఇతను వైద్యుడు, అలాగే భవిష్యవక్త కూడా. 1555లో లెస్ ప్రాఫిటీస్ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఇందులో 942 క్వార్టర్స్ ఉన్నాయి. ఇవి పాత ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్ మిశ్రమంలో రాసినవి. అయితే ఎవరైనా వీటిని వ్యాఖ్యానం చేస్తే ఎన్నో అర్థాలు వస్తాయి. ఈ క్వాడ్రైన్స్ భవిష్యత్తును ముందుగా చెప్పినట్లు కనిపించినా చాలామంది చరిత్రకారులు అవి మానవ మనస్తత్వాన్ని ప్రతిబింబించే కవితాత్మక రచనలు మాత్రమే అని చెబుతారు. ఉదాహరణకు హిట్లర్, నెపోలియన్, 9/11 దాడులు, కోవిడ్ మహమ్మారి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ భవిష్యవాణులకు ముడిపెట్టారు. ఇప్పుడు 2025కు వచ్చేది. ఈ రోజుల్లో ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఒక క్వాడ్రైన్ స్వర్గం నుండి గొప్ప వినాశకర ఫైర్ బాల్ దిగుతుందని రాసుంది. ఇదే మార్పుకు సంకేతమని, అలాగే ముగింపుకు నాంది అని కూడా చెప్తున్నారు. ఇది 2025 చివరిలో జరిగే మహా ఆపదకు సంకేతంగా చూస్తున్నారు. కొందరు ఇది ఉల్కా పిండం అని, దాడి అని, అణుయుద్ధం అని, సౌర తుఫాను లేదా టెక్నాలజీ విపత్తు అని అర్థం చేసుకుంటున్నారు. మరికొందరు ఇది వాతావరణ మార్పులు, ప్రపంచ యుద్ధాలు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే కలవరానికి సంబంధం ఉంది అని చెబుతున్నారు. టిక్టాక్ ఎక్స్లో అయితే #Nostradamus 2025, #EndOf2025 బాగా మిలియన్స్ వ్యూస్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఇది న్యూక్లియర్ థ్రెట్ లేదా ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ అని వివరిస్తున్నారు. ఈ భయాలు మనల్ని ఎందుకు ఆకర్షిస్తాయి? ఎందుకంటే 2025ని మానవాళి మలుపు సంవత్సరంగా చూస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, యుద్ధాలు, టెక్ రెవల్యూషన్ వల్ల ఈ అనిశ్చితి బాగా పెరిగింది. అయితే కొంతమంది వాదన ఏంటంటే నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో ఎప్పుడూ నిర్దిష్ట సంవత్సరాలు అయితే పేర్కొనలేదు. అతని రచనలు మానవ వ్యవహారాలు, రాజకీయాలు, చరిత్ర చక్రాలపై సమయాతీత వ్యాఖ్యానాలు ఇలా ఉంటాయి అని చెప్తున్నారు. ఉదాహరణకు స్వర్గీయ అగ్ని అనే పదం దైవిక శిక్ష, ఉల్కా లేదా రాజకీయ అశాంతి అనే అర్థం కావచ్చు. అనువాదం వల్ల అర్థాలు మారిపోతాయి. హిస్టోరియన్ ఇయాన్ విల్సన్ తన పుస్తకం నోస్ట్రడామస్ ది ఎవిడెన్స్లో ఇలా రాశారు: ప్రతి తరం తమ భయాలను ఈ రచనలపై ప్రతిబింబిస్తోంది. నెపోలియన్ నుండి కోవిడ్ వరకు అన్నీ ఇలాగే. సైకాలజిస్టులు చెబుతున్నారు, అస్థిర సమాజాల్లో భవిష్యవాణులపై నమ్మకం పెరుగుతుంది. మనం అనిశ్చితి ఎదుర్కొన్నప్పుడు పాత గ్రంథాల్లో సంకేతాలు వెతుకుతాం. నోస్ట్రడామస్ రచనలు ఆ అసాధారణ తత్వం వల్ల ఇంకా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు భయపడాలా అంటే, నాసా ప్రకారం 2025లో భూమిని ఎదుర్కొనే ఆస్ట్రాయిడ్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు, కామెట్ కూడా లేదు. కానీ వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం తీవ్రమైన మార్పులైతే హెచ్చరిస్తున్నారు. ఈ ఫైర్ బాల్ ఒక అలంకారిక భాష మాత్రమే అయి ఉండొచ్చు, మార్పు, ముగింపు, అలాగే పునరుద్ధరణకు చిహ్నం కూడా కావచ్చు. కానీ నోస్ట్రడామస్ రచనలో ఇలాంటి థీమ్లు సర్వత్రా ఉన్నాయి. భక్తులకు ఇది ఒక యుగాంతం లేదా సమాజ పిలుపు అని కనిపిస్తుండొచ్చు, కానీ భౌతిక వినాశనం అయితే కాదు. ఈ చర్చలు మనం ప్రస్తుత అనిశ్చితిని ప్రతిబింబిస్తున్నాయి. దాదాపు 500 సంవత్సరాలుగా మానవ భయాలు, కల్పితాలకు ఇదో అద్భుతమైన చిహ్నం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, చివరగా భయం అన్నది మనిషి నీడ లాంటిది. అది మన నీడ అని మనం అనుకుంటే దాని పీడ మనకుండదు. కానీ అది నీడ కాదు అని భయపడితే మాత్రం అది మనల్ని చెడుగుడు ఆడేస్తుంది. జస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలంతే. ఈ స్టోరీపై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి డిజిటల్.